హలో అందరికీ. నిన్న మార్నింగ్ తీసిన వీడియో అండి ఇది. బయట చల్లగా వర్షం పడుతుందనమాట. నా దగ్గర దోసపిండి ఉంది. ఎప్పుడు నార్మల్‌గా దోసలేమేస్తాము. ఆల్రెడీ నిన్న ఒకసారి వేసాం కదా అని చెప్పి ఫస్ట్ టైం పునుగులైతే ట్రై చేశాననమాట. నిజంగా టేస్ట్ ఎంత బాగా వచ్చిందంటే సోడా కానీ, మైదా కానీ ఏమీ వాడలేదు. టేస్ట్ అయితే అంత బాగుందనమాట. ఎలా చేశానో చూపిస్తాను రండి. నా దగ్గర దోసపిండి ఉంది కదా, అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. మీకు కొంచెము బోండాల సైజు అలాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకోవచ్చు. అందులోనే ఆనియన్స్, ఇంకా కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తింటారని వేయలేదనమాట నేను. అవి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవడమే. ఇంక ఇందులో సోడా కానీ ఏమీ అవసరం లేదు. ఆల్రెడీ నేను సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇంక వేయలేదనమాట. ఆయిల్ ఏంటక్క అలా ఉందని అనుకోవద్దు. నిన్న సమోసా వండాననమాట. అది ఒకటి స్ప్రెడ్ అయిపోయింది ఆయిల్ అంతాను. అందువల్ల అలా ఉంది. బట్ రీయూజ్ చేయొచ్చు కదా సెకండ్ టైము. ఫస్ట్ టైము, సెకండ్ టైమును. సో అందుకోసం అలా వేసాననమాట. వేడి వేడిగా పునుగులు వేసుకొని చట్నీ ఆనియన్‌తో తింటే సూపర్.